యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాము. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. కీర్తనల గ్రంథం 5 స్కందాలు. 5 స్కందాల్లో మొదటి స్కందం చివరి అధ్యాయం, చివరి కీర్తన ఈ దినం మనం ధ్యానం చేస్తున్నాము. మొదటి స్కందం 41 అధ్యాయాలు పూర్తి చేసుకోవటానికి ప్రభువు ఇచ్చిన కృపను బట్టి ప్రభువును నేను స్తుతిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథం మనం ప్రారంభించినది నవంబర్ 17, 2013. 40 సంకీర్తనలు పూర్తి చేయటానికి మనకు పట్టిన సమయం 3 మాసాలు. ఒక దినం తక్కువ 3 మాసాలు, అంటే 90 ఎపిసోడ్స్ ఇంచుమించుగా, 1-2 అటు ఇటు. కనుక ఇంకా మనం ధ్యానించాల్సినవి 110 కీర్తనలు ఉన్నాయి. 40 కీర్తనలకి 90 రోజులు పట్టిందంటే మరొక 110 కీర్తనలు ఎట్లా లేదైనా 1 year పడుతుంది మొత్తం కీర్తనల గ్రంథం. ఇంత ఉత్కృష్టమైన వివరణ తెలుగు భాషలో ఇప్పటి వరకు ఎక్కడ ఎవరు చేయనటువంటి కార్యం. ఇది ప్రభు మనందరికీ ఇచ్చిన ఆధిక్యత. ప్రార్థించుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రథమ స్కందము చివరి కీర్తన మేము ధ్యానం చేస్తున్నాము. మీ కృప, మీ సహాయం మాకివ్వండి. ఫిబ్రవరి మాసములో చెల్లించవలసిన కేబుల్ ఖర్చులు పంపండి. మీ అద్భుతమైన సహాయం, మీ మహిమ ఐశ్వర్యం నుండి అనుగ్రహించండి. నేటి వాక్య ధ్యానం మా ప్రేక్షకులకు దీవెనకరంగా ప్రసాదించండి. యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం 41వ సంకీర్తన మీ ఎదుట ఉంచుకొనండి. మొదటి వచనం నుండి 13వ వచనము వరకు ఉన్న వాక్య భాగం దావీదు భక్తుని యొక్క స్వీయ అనుభవాల నుండి వ్రాసినటువంటిది. మొదటి వచనం: బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. చూడండి, ఈ అధ్యాయంలో బీదలను కటాక్షించే వ్యక్తికి కలిగేటువంటి ధన్యతలు, దీవెనలు, ఆశీర్వాదాలు మాట్లాడాడు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ధన్యుడు అంటే బ్లెస్డ్, దీవించబడినవాడు. ఇక్కడ కటాక్షము అనేటువంటి పదం మనకు అర్థం కావాలి. కటాక్షము, కటాక్షము అనేటువంటి పదం సిరిగలిగిన వాడు ఇచ్చే బహుమానం. కటాక్షము దాతృత్వ సూచన పదం. ఇది తాను సమృద్ధిగా కలిగి ఉండి ఆ సమృద్ధి నుండి లేమిలో ఉన్నవానికి జనరస్గా, విరామం లేకుండా, విరివిగా
ఉచితంగా ఇచ్చేవాడు, కటాక్షం గలవాడు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. దేవునికి ఇష్టమైన పని ఏమిటి అనగా బీదలకు కటాక్షం చూపుట. నేను ఈ దినం ఉదయం ఒక కుటుంబాన్ని ధర్మాజిగూడెం గ్రామంలో కలుసుకున్నాను. 25 సంవత్సరాలు విశ్వాస జీవితంలో ఆ కుటుంబం ఉంది. వారు క్రైస్తవేతరులు. క్రీస్తుని అంగీకరించి 25 సంవత్సరాలు. ఆయన తెలిపినటువంటి సాక్ష్యం ఏమిటంటే, ప్రతి సంవత్సరం అతని కుమారులు 1,00,000 రూపాయలు దేవుని పేరిట విరాళంగా ఇస్తూ ఉన్నారట. ఆయన చెప్పారు, దేవునికి ఇచ్చినందున నేను దీవించబడ్డాను అని చెప్పాడు. దేవునికి ఇవ్వటం అంటే ఏమిటి? దేవుడు తింటాడా? దేవుడు త్రాగుతాడా? బీదలను కటాక్షించుట. యేసుక్రీస్తు ప్రభువారు మేకలు గొర్రెలు వేరుపరిచిన వృత్తాంతం తీర్పులో వివరణ ఇస్తున్నప్పుడు, నేను ఆకలిగొంటిని, మీరు నాకు ఆహారం ఇయ్యలేదు. నేను వ్యాధిగ్రస్తుడనైతిని, మీరు నన్ను పరామర్శింపరాలేదు. చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూచుటకు రాలేదు అన్నప్పుడు వారు వెంటనే అన్నమాట, ప్రభువా, నీవెప్పుడు ఆకలిగా ఉంటివి, నీవెప్పుడు చెరసాలలో ఉంటివి, నీవెప్పుడు వ్యాధిగ్రస్తుడవై ఉంటివి. అలాగే గొర్రెలుగా ఉన్న రక్షించబడిన వారి వైపు చూచి, నేను చెరసాలలో ఉంటిని, మీరు నన్ను ఆదరించారు, ఆకలిగా ఉంటిని, ఆహారం ఇచ్చారు. వారు కూడా అడిగారు వెంటనే, ప్రభువా నీవెప్పుడున్నావు? దానికి ఆయన ఇచ్చిన జవాబు, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసిదిరి గనుక మీరు నాకు చేసి ఉన్నారన్నాడు. బీదలు క్రీస్తు సంఘంలో బీదలను కటాక్షించువాడు ధన్యుడు. మిక్కిలి అల్పులైన ఈ సహోదరులు, పేదలను ఎవరు లక్ష్య పెట్టడం లేదు. ప్రభుత్వాలు అసలు లక్ష్య పెట్టడం లేదు. ఎంత వ్యత్యాసం ఉంది సమాజంలో నేటి దినాన. ఆహారం లేనివాడు ఆహారం లేక బాధపడుతుంటే, సమృద్ధి కలిగిన వాడు అధిక సమృద్ధి కలిగి వెక్కసమై జీవిస్తున్నారు. అటువంటి తారతమ్యం నేటి సమాజంలో కనిపిస్తోంది. ఈ ఆంతర్యం, ఈ గ్యాప్ తొలగించబడాలనేది దేవుడు కోరుతున్నాడు. అందుకని నీ సమృద్ధి నీ సహోదరుని అక్కరకు కారణం కావాలి. ఒకనాడు నీ సమృద్ధి నీ సహోదరుని అక్కరకు వినియోగపడితే, మరొక నాడు నీ సహోదరుని సమృద్ధి నీ అక్కరకు ఉపయోగపడుతుంది. అది ప్రిన్సిపల్. కనుక బీదలను కటాక్షించటం దేవుడు ఇచ్చిన సూత్రం, ప్రిన్సిపల్, దీవెన కొరకైన మెట్టు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మీ ఆదాయంలో దేవునికి ఇవ్వగా 10వ భాగం, మీ అవసరాలు తీరగా మీ సేవింగ్స్ రూపంలో మీరు దాచిన దానిలో పేదలను కటాక్షించటం చేయగలిగితే మీరు ఇంకా దీవించబడతారు. మీరు ఇంకా త్యాగం చేసుకుని మీ అవసరాలు మానుకొని మరీ పేదలకు కటాక్షం చూపగలిగితే మరింత దీవించబడతారు. ఇది వాస్తవం. మనం ఉన్నవాడికే పెడతాం. నా మాట అర్థమవుతుందా? మనం మనకంటే గొప్పవారు వస్తే వారి స్థాయిలో ఆతిథ్యం ఇవ్వటానికి మనం తాపత్రయపడుతూ ఉంటాం. నిజంగా ఆకలితో అవసరంతో ఉన్నవాడు కనబడితే
తప్పించుకుపోవటానికి ప్రయత్నం చేస్తాం. ఇది మానవ మనస్సు, వికృతమైన మానవ మనస్సుది. కనుక బీదలను, వారి మొరను దేవుడు చూస్తూ వారి పట్ల కటాక్షం చూపే వారిని దీవించాలి అనే కృత నిశ్చయంతో దేవుడు ఉన్నాడు. అలా దీవిస్తాడు కూడా. అలా ఎవరైతే కటాక్షిస్తారో వారికి దేవుడు ఏం చేస్తాడో కొన్ని విషయాలు చెబుతున్నాడు ఇక్కడ. ఆపత్కాలమున వానిని దేవుడు తప్పిస్తాడు. ఆపదకాలం, గొప్పవాడికి ఆపదకాలం ఏమిటి అని అనుకుంటున్నారా? కొందరు గర్వించి అనుకుంటారు, నాకేమిటిలే, నాకు ఆపద వస్తుందా? నాకు ఆపద రాదనుకుంటారు. సోదరుడా, సోదరి, గల్ఫ్ కంట్రీలో జరుగుతున్నటువంటి యుద్ధ సమయంలో బొంబాయి నగరంలో ఒక రోడ్డు మీద జరుగుతున్న అన్నదానంలో ఒక వ్యక్తి గబగబ ఆహారం తింటున్న వ్యాసం, అతన్ని గుర్చిన వ్యాసం పేపర్లో చదివాం. అతను చూడటానికి చాలా కాస్ట్లీగా ఉన్నాడు. కానీ రోడ్డు మీద అన్నదానంలో పాల్గొని ఆబగా ఆహారాన్ని స్వీకరిస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూసి అక్కడ వారు అడిగారు, ఏమిటి మీరు చూస్తే చాలా ధనవంతుని రూపంలో కనిపిస్తున్నారు, మీ వస్త్రధారణ ధనవంతుల్లా ఉంది, మీరు ఎందుకు ఇట్లా ఉన్నారు అంటే అతడు కన్నీళ్లతో చెప్పాడు, కొన్ని దినాల క్రితం నేను ఒక వజ్రాల వ్యాపారిని, కానీ దేశంలో బాంబ్స్ అటాక్లో సమస్తం కోల్పోయి పారిపోయి దేశానికి వచ్చాను అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవసరతలో ఉన్నవారు చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, వీళ్ళు ధనవంతులు, వీళ్ళకి అవసరాలు ఏమొస్తాయి, ఆపదలు ఏమొస్తాయి అనుకుంటాం. ఆపద ఎవరికైనా రావచ్చు, అవసాన కాలం ఎవరికైనా రావచ్చు. కనుక ఆపద కాలమున ధనవంతులు ఎవరైతే కటాక్షం చూపారో బీదల పట్ల వారికి కృప దొరుకుతుంది. కనుక నీకున్న సమృద్ధి నీవు నీ కట్టలుగా బీరువాలో దాచిపెట్టకు, తీసుకురా, దాన్ని బయటికి తీసుకురా. వెతుకు, బీదలు ఎక్కడున్నారు, పేదలు ఎక్కడున్నారు, అవసరంలో ఉన్నవారు ఎక్కడున్నారు వెతుకు. సెర్చ్ దెమ్, వారికి అందచేయి, వారిని కటాక్షించు. నిన్ను దేవుడు ప్రత్యేకంగా ఆశీర్వదిస్తాడు. నీ ఆపద కాలములో యెహోవా నిన్ను తప్పించేస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను బ్రతికిస్తాడు. అంతేకాదు, భూమి మీద నీవు అధికమైన ధన్యతను పొందుకుంటావు. నువ్వు ధన్యుడు అవుతావు, భూమి మీద ధన్యుడు అవుతావు. మీరు భూమి మీద ఆశీర్వదించబడటానికి బేదలను కటాక్షించడం అనే ఒక మార్గం ఉంది. ఈ రోజున చాలా రకరకాల పాలసీస్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ పాలసీస్. మీరు ఇన్ని సంవత్సరాలు ఇంత అమౌంట్ మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత డబ్బు వచ్చేస్తుందని చెబుతారు. రిస్క్ ఉంది, మీ లైఫ్లో రిస్క్ కవరేజ్ ఉందంటారు. ఆ రిస్క్ కవరేజ్లో ప్రాణం పోతే రిస్క్ కవరేజ్ అది, కానీ ఇక్కడ ప్రాణం పోకుండా కాపాడే కవరేజ్ ఉంది. ఇక్కడ అర్థమవుతుందా నేను చెబుతోంది? నీ ప్రాణాన్ని కాపాడే దేవుడు ఉన్నాడు, ఆపదలో నిన్ను కాపాడి బ్రతికించే దేవుడు ఉన్నాడు. నువ్వు చస్తే ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బిస్తుందేమో, కానీ నువ్వు చావకుండా కాపాడే దేవుడు చెబుతున్నాడు. ఇన్వెస్ట్ యువర్ మనీ టు ద పీపుల్ హూ ఆర్ రియల్లీ ఇన్ నీడ్. ఎవరు అవసరం ఉన్నారు, ఎవరు పేదలై ఉన్నారు, ఎవరు అవసరాలు తీరక కొట్టుమిట్టాడుతున్నారు, వారికి నీ సమృద్ధి పంచుట ప్రారంభించు. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగించవు. ఇట్స్ ఎ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. వాని శత్రువులకు కొన్ని కోరికలు ఉంటాయి అతని పట్ల, అవి నెరవేరకుండా దేవుడు అడ్డుకుంటాడు. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరిస్తాడు. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. ఇది వ్యక్తిగత అన్వేషణలో దావీదు కీర్తనాకారుడు కనిపెట్టిన గొప్ప సత్యం. వ్యాధి కలిగినప్పుడు
పేదలను కటాక్షించేవాడికి తప్పక దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు, స్వస్థతను ఇస్తాడు, శత్రువుల నుండి భద్రతనిస్తాడు, పరిస్థితుల నుండి విడుదలనిస్తాడు. తానే స్వయంగా కాపాడి సంరక్షించి చూపిస్తాడు. ఒక మంచి గుణం నిన్నే రక్షిస్తుంది. నీకున్న మంచి కటాక్షము అనేటువంటి గుణం నీకు పలు రకాలుగా మల్టిపుల్గా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ దీవెన అందుకోవటానికి నీ చేతుల్లోనే ఉంది. నీవు పేదలను కటాక్షించడానికి కోటీశ్వరుడు కానక్కర్లేదు. మిగులు ఉన్నవాడు అయితే చాలు. త్యాగం ఉంటే సరిపడ ఉన్నవాడువైనా త్యాగం చేసుకుని మరీ సహాయం చేయొచ్చు. మాసిదోనియా దేశపు విశ్వాసులు ఆ విధంగానే తమను త్యాగం చేసుకుని పేదరికంలో బహుదాతృత్వం కలిగి బ్రతిమలాడి ఇచ్చినట్లుగా లేఖనం సాక్ష్యం చెబుతోంది. 4వ వచనం, యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణించుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని నేను మనవి చేసి ఉన్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాట్లాడుతున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచూ ఉన్నారు. ఒకడు నన్ను చూచుటకు వచ్చినప్పుడు వాడు అబద్ధమాడుతున్నాడు. వాడి హృదయం పాపాన్ని పోగు చేసుకుంటుంది. వాడు బయటికి వెళ్ళి వీధిలో దాన్ని పలుకుతున్నాడు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుతున్నారు. నశింప చేయాలని వారు నా మీద కీడు ఆలోచిస్తున్నారు. కుదరని రోగం వానికి సంభవించింది, వాడు ఈ పడక విడిచి తిరిగి రాలేడని చెప్పుకుంటున్నారు. చూస్తున్నారా? 4వ వచనం నుండి 8వ వచనం వరకు నేను చదివాను. దావీదు తనకు కలిగిన దురవస్థను వర్ణిస్తున్నాడు. తనకు కలిగినటువంటి దురవస్థను వివరిస్తున్నాడు. కారణము, నేను నీ దృష్టి ఎదుట పాపము చేసి ఉన్నాను. నేను నీ దృష్టి ఎదుట పాపము చేసి ఉన్నాను. ఈ కన్ఫెస్డ్ హిస్ సిన్. పాపం చేశాను. పాపం కారణంగా ఈ పర్యవసానాలన్నీ నన్ను చుట్టుముట్టాయి. బ్లెస్డ్ కర్స్డ్, బ్లెస్డ్ కర్స్డ్. బ్లెస్డ్ అంటే దీవించబడినవాడు, కర్స్డ్ అంటే శపించబడినవాడు. దావీదు పై 3 వచనాల్లోనూ బీదలను కటాక్షించి దీవించబడిన వ్యక్తి యొక్క ధన్యతలు చెబుతూ కింది వచనంలో ధన్యతలకు భిన్నమైన శాపవచనాలు చెబుతున్నాడు. ఆ శాపవచనాలకు పైన కారణంగా యెహోవా నీ దృష్టికి నేను పాపం చేశాను అని ఒప్పుకుంటున్నాడు. పాపము ఎంత ప్రమాదకరమైనది. మేలైనది చేయనెరిగియు అలాగు చేయకుండుట పాపము అని వ్రాయబడింది. మేలైనది చేయనెరిగియు అలాగు చేయకుండుట పాపము. బీదలను కటాక్షించాలని ఎరిగి కటాక్షం చూపకపోతే పాపము కిందే ఎంచబడుతుంది. దావీదు కీర్తనాకారుడు చేసిన పాపం ఏమిటో ఇక్కడ రాయలేదు, కానీ పాపం చేశాను అని మాత్రం ఒప్పుకున్నాడు. కరుణించమన్నాడు, స్వస్థపరచమన్నాడు, మనవి చేసుకుంటున్నాడు. స్వస్థపరచము అన్నాడంటే వ్యాధిగ్రస్తుడైపోయాడు. కుదరని రోగం వారికి సంభవించిందని ప్రజలు చెప్పుకుంటున్నారు. కుదరని రోగం అంటే ఆ రోగానికి మందు లేదు. శరీరం క్షీణించిపోతూనే ఉంది తప్ప విడుదల లేని వాడిగా బ్రతుకుతున్నాడు దావీదు. సోదరుడా, సోదరి, పాపం యొక్క లక్షణాలు ఇవి. కుదరని రోగం పాపమే. కుదర్చగలిగినది యేసు రక్తమే. ఈ వచనాల్లో మనం చూస్తున్నప్పుడు ప్రజలు, శత్రువులు ఏమంటున్నారట? వీడెప్పుడు చస్తాడు, వీడి పేరు ఎప్పుడు మాసిపోతుంది. ఈనాడు చాలామంది ఇట్లాంటి వారు ఉన్నారు. ఇతరులు చావాలని కోరుకునేవాళ్ళు. అది చాలా భయంకరమైన అపరాధం. మనమెన్నడూ ఇతరుల చావు కోరకూడదు. మనమెన్నడూ ఇతరుల నాశనాన్ని కోరకూడదు. దావీదు పట్ల ఆ విధంగా కోరారు. హృదయంలో పాపం పెట్టుకుని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ
ద్వేషిస్తూ ఇతరులతో కలిసి గుసగుసలాడుతున్నారు, కీడు చేయాలని ఆలోచించుకుంటున్నారు. మనం పాపములో పడిపోతే మనకు కీడు చేయటానికి అనేకులు కూడుకుంటారు. గాడ్ అలౌస్ దట్ ఆల్సో. దేవుడు దాన్ని అంగీకరిస్తాడు కూడా. నీవు పాపాన్ని విడిచి రాకపోతే మరణ సాధనాలు నీ కొరకు సిద్ధపరచడం ఆయనకి తెలుసు. 8వ వచనంలో కుదరని రోగం సంభవించింది, ఇక వీడు పడక మీద నుంచి లెగడని చెప్పుకుంటున్నారట. చివరి దినాలు అయిపోయాడు అని వింటుంటాం, చూశారు. వెంటిలేటర్ మీద ఉన్నాడు, వెనక్కి వస్తాడు లేదు అనుమానం అన్నట్టుగా కుదరని రోగంతో ఉన్నాడు, ఇక మరలా వెనక్కి రాడు. ప్రజలు అతనిని గుర్చి హోప్ వదిలేసుకున్న కండిషన్. అట్లాంటి పరిస్థితుల్లో అంటాడు, నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమను ఎత్తున ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తు ప్రభువును చేసిన దారుణం ఇక్కడ ప్రవచనాత్మకంగా చెప్పబడింది. నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన మడిమతో తన్నుటకు కాలెత్తాడు. ఎంత ఘోరం ఇది! నా విహితుడు, నా స్నేహితుడు, నాతో ఉన్నవాడు, నాతో కలిసి జీవిస్తున్నవాడు నన్ను తన్నటానికి మడిమనెత్తాడు. నా ఇంట భోజనం చేసేవాడే. ఇది చాలా ప్యాథటిక్ కండిషన్. 12 మంది శిష్యులను యేసు ప్రభు వారు పోషించారు. 3.5 సంవత్సరాలు ఆయన 3.5 సంవత్సరాలు ఆ 12 మందిని తనతో పాటుగా పరిచర్యలో తరిపిదిచ్చారు. ఆ సందర్భంలో ఒకడైన ఇస్కరియోతు యోధా మార్పు లేనివాడు, విశ్వాసం లేనివాడు. యేసుక్రీస్తు ప్రభువునందు నమ్మిక ఉంచినవాడు కాడు. కానీ యేసుని వెంబడించడం చేత ఒక భౌతిక రాజ్య స్థాపన కొరకు ఆశపడ్డాడు. అది జరగదని తెలుసుకున్నప్పుడు ప్రభువును ఆయన శత్రువులుగా ఉన్నటువంటి శాస్త్రుల పరిచయలకు బేరం పెట్టి అమ్మేశాడు 30 వెండి నాణేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఇటువంటి దీనావస్థ యేసుక్రీస్తు ప్రభు జీవితంలో జరగనే ఉందనేది క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలప్పుడే భక్తుడు దావీదు ప్రవచిస్తున్నాడు. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతీకారం చేస్తాను. నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టడునని నాకు తెలిసినది. ట్రూ. నా శత్రువు నా మీద ఉల్లసించకుండా ఉండటం నాకు కనబడుతున్నప్పుడు నాకు ఒక సత్యం అర్థమైంది. ఏమిటంటే నేను నీకు ఇష్టడను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చెబుతున్నాడు, విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టడై ఉండుట అసాధ్యం. కనుక ఆయనకు ఇష్టంగా మనం జీవిస్తున్నాము, మనం విశ్వాసం కలిగి ఉన్నాం కాబట్టి ఆయనకి ఇష్టంగా ఉన్నాం. విశ్వాసం అన్నది క్రియల చేత తెలియబడుతుంది. క్రియల చేత దేవుని ఎదుట విశ్వాసిగా ఎంచబడిన వాడు అతని శత్రువులు అతనిపై ఉల్లసింపక ఉండుట తప్పక చూస్తాడు. నీ శత్రువులను నీపై ఉల్లసింపకుండా చూడగలిగిన వాడు ఆ ప్రభు ఆ సందర్భాన్ని నీకు అర్థమవుతుంది, దేవునికి నీవు ఇష్టడు అని. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరిస్తున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెడుతూ ఉన్నావు. నీవు నా యథార్థతను బట్టి నన్ను ఉద్ధరిస్తున్నావు. కండిషనల్ బ్లెస్సింగ్స్ ఇన్ బైబిల్. నీవు యథార్థత వేడక ఉంటే నిన్ను దీవించక తప్పదు దేవుడికి. నీవు యథార్థంగా లేకపోతే ఎట్లా శిక్షిస్తాడు? నీవు యథార్థంగా ఉంటే అంతగా ఆయన నిన్ను ఇష్టపడి నీకు దీవెనల పరంపరను పంపిస్తాడు, నిన్ను ఉద్ధరిస్తాడు, నిత్యము నిన్ను ఆయన సన్నిధిలో నిలవబెట్టుకుంటాడు. అందుకనే కీర్తనాకారుడు 15వ సంకీర్తనలో మాట్లాడుతున్నప్పుడు చాలా తేటగా చెప్తూ వచ్చాడు. యెహోవా యొక్క పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు, గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అనే ప్రశ్నలకు
యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకంగా సత్యము పలుకువాడే. యథార్థత కలిగినటువంటి వారు దేవుని గుడారములో అతిథిగా ఉంటారు. సత్యము పలికి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా జీవించే వాళ్ళు పరిశుద్ధ పర్వతం మీద నివసింపుతూ ఉంటారు. ఆలోచించుదాం. ఆయన సన్నిధిని నిత్యము నిలవబెట్టుదువు అనే పదం 15వ సంకీర్తనలో సత్యం. ఆయన సన్నిధిని యథార్థవంతులు నిలబెడతాడన్న మాట వాస్తవం. ఎందుకంటే ఆయన ఎదుట యథార్థత లేకుండా నిలబడలేము. పరిశుద్ధతయే ఆయన యొద్దకు ఎన్నటన్నిటికి మార్గము అని చెప్పబడింది. వితౌట్ ద హోలీనెస్, వితౌట్ ద ఇంటెగ్రిటీ, వితౌట్ ద రైచియస్నెస్ యూ కెనాట్ రీచ్ గాడ్. దేవుని యొద్దకు చేరలేం మనం. ఆయనకు అతిథిగా మనం నివసించాలి అనగా మన జీవితాల్లో యథార్థత కావాలి. ఆలోచన, మాట, క్రియ ఒకటై ఉండాలి. మీ యాటిట్యూడ్స్ దేవుడు చూస్తున్నాడు. నీ క్రియ వెనక ఉద్దేశాలను దేవుడు పరీక్షిస్తున్నాడు. ఆ ఉద్దేశాలు దేవుని ఎదుట స్పష్టమైనవిగా, పారదర్శకమైనవిగా, యథార్థమైనవిగా ఉండాలి. ఆయన నిన్ను నిలవబెడతాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలాల నుండి శాశ్వత కాలం వరకు స్తుతించబడునుగాక. ఆమేన్. శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం అంటే ఇటర్నిటీ టు ఇటర్నిటీ, నిత్యత్వము నుండి నిత్యత్వానికి. అంటే సూర్యుడు లేని కాలము నుండి సూర్యుడు ఉండకపోవు కాలం. అంటే సూర్యుడు నిర్మించబడినది ఆదికాండం 1వ అధ్యాయంలో 4వ దినాన. సూర్యుడు తొలగించబడేది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో. నిత్యత్వం అంటే సూర్యుడు లేనప్పుడు, లేని కాలం, సృష్టించబడక ముందు కాలం. మరలా నిత్యత్వం సూర్యుడు తొలగిపోయిన తర్వాత కాలం. ఆ కాలము నుండి ఈ కాలము వరకు కూడా దేవుడు స్తుతించబడతాడు. ఆమేన్ అన్నాడు. అవును గాక. సృష్టి దాని సమస్తం ఆయన మహిమపరచడానికే. మానవుల నిర్మాణం దేవుని మహిమపరచడానికి. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో చాలా తేటగా ఈ సత్యాన్ని చెబుతాడు. ప్లెజర్ క్రియేషన్. తాను తన చిత్తానుసారంగా సృష్టిని నిర్మాణం చేస్తూ వచ్చాడు ఆయన. కనుక ఆయన తన అద్భుతమైన హస్తం చేతనే తాను చేసినటువంటి సృష్టిని మన కొరకు ఇచ్చాడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అన్నాడు. ప్లెజర్ క్రియేషన్. ఎందుకు మానవుని చేశాడు? ఎందుకు సృష్టిని చేశాడు? నా మహిమ నిమిత్తం సృజించాను. ఫర్ హిస్ గ్లోరిఫికేషన్. ఆయన మహిమ కొరకు ఆయన సృష్టి చేశాడు. అంతకంటే కారణం లేదు. ఈ రాత్రి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రథమ స్కందం ముగించుకున్నాం. రేపటి నుండి 42వ సంకీర్తన 2వ స్కందం మనం ప్రారంభించుకుంటాం. ఎపిసోడ్ సహకారం కావాలి, ప్రార్థించండి. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్య విన్న బిడ్డలను దీవించండి. వాక్య ప్రసారానికి ఆర్థిక సహకారాలను పంపించండి. మీ రాకడ పర్యంతం, నా మరణ పర్యంతం ఈ కార్యక్రమం కొనసాగించుటకు సహాయం దయచేయండి. బైబిల్ గ్రంథం దినదినము ధ్యానిస్తుండగా మా ఆత్మలకు శక్తిని ప్రసాదించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. మా రక్షకుడిని యేసయ్య ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.